కొన్నిసార్లు అమ్మవారే అంధత్వం పొందినటువంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే అప్పుడెప్పుడో స్మాల్ పాక్స్ వచ్చేది, ఇప్పుడు ఎరాడికేట్ చేశారు కదా అని చెప్పచ్చు. స్మాల్ పాక్స్ వల్లనేమో ప్రాణాంతకంగా ప్రాణాలే పోతూ ఉండేవి. ఇప్పుడు అది లేకపోయినప్పటికీ పొక్కులు అనేటువంటివి శరీరంలో ఏ భాగంలోకైనా రావచ్చు. కాబట్టి ముఖ్యంగా మనకి సున్నితమైనటువంటి కంటి భాగంలో రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కొంతకాలం వరకు ఇంకొకటి అమ్మవారు అయింది, మనం వేపకొమ్మలు వేసాం, మందులు ఇచ్చాం, తగ్గిపోయాయి, పొక్కులన్నీ ఆరిపోయాయి అనుకుని ఆ తర్వాత కాలంలో తగ్గింది కదా అని చెప్పేసి మీరు ఎలాంటివంటే అలాంటి పదార్థాలు వాళ్ళకి తినడానికి పెట్టకూడదు. ముఖ్యంగా ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం తినేటువంటి పదార్థాల్లో ఏవి ఉష్ణతత్వం కలిగి ఉంటాయి, ఏవి మేహశాంతిని చేస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. అది మరొక రోజు గోపురంలోనూ శుభమస్తులోనూ మనం చెప్పుకుందాం. సాంప్రదాయ వంటకాల వలన ఎలాంటి ఉపయోగాలు వస్తాయి అనేటువంటి అంశం మరొక రోజు మనం చెప్పుకుందాం. కాకపోతే ఇలాంటివి తెలిసి ఉండటం వలన మనకి వాతావరణంలో మార్పులు వచ్చినా కొద్దీ ఏ వాతావరణంలో ఎలాంటి ఆహారం మనం తీసుకోవటం వలన మనకి ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇలా వచ్చి తగ్గిన తర్వాత కూడా ఎండాకాలం పూర్తిగా అయిపోయి మళ్ళీ మనకి చినుకు పడి ఆ తర్వాత మృగశిరా ప్రవేశం అయి మళ్ళీ వర్షాలు పడి మనకి వాతావరణం చల్లబడే వరకు కూడా శరీరంలో ఉష్ణతత్వాన్ని పెంచేటువంటి ఆహారం తీసుకోకూడదు. కేవలం పైనుంచి మనం పౌడర్లు చల్లుకోవడం, ఏసీల్లో కూర్చుంటే మాత్రమే సరిపోదు. మన ఆహారం వలన కూడా, మన విహారం, మనం తిరగటం వలన కూడా మనకి అనేకంగా మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకని మేహసింత చేసేటువంటి పదార్థాలని పిల్లలకి పెట్టండి. కారాలు కానీ, ఆవపిండ్లు కానీ, నువ్వులు కానీ, ఉష్ణాన్ని పెంచేటువంటి పదార్థాలు కానీ పెట్టకండి. అలా పెట్టడం వలన లోపల మంటెత్తుకుంటూ ఉంటుంది పిల్లలకి. లోపల ఎక్కడైనా పొక్కులు వచ్చి ఉంటాయి, అవి తొందరగా మానకుండా ఉంటాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ వల్ల అవి మానినప్పటికీ కూడా శరీరంలో వేడి కానీ, ఇరిటేషన్ కానీ, అలర్జీలు కానీ తగ్గకుండా ఉంటాయి. అందుకని ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అమ్మవారు అయినటువంటి వాళ్ళు కూడా తీసుకోవాలి. అయితే గ్రామదేవతకి పూజ చేయటమే కాకుండా మనకి శీతలాష్టకం అనేటువంటి ఒక అష్టకం ఉంది. చాలా చిన్నగా ఉంటుంది, మనకి అన్ని చోట్ల కూడా దొరుకుతుంది. ఈ ఎండాకాలం వచ్చినప్పటి నుంచి లేదా అమ్మవారు అయినప్పుడు ఆ పిల్లలకి రక్షణ చేయమని చెప్పేసి శీతలాష్టకాన్ని చదువుకోవాలి. శీతలాదేవి అష్టకం చదవటం వలన ఉగ్రమైనటువంటివి, ఆ తర్వాత ఇలాంటి అమ్మవారు అయినటువంటివి, ఇలాంటివన్నీ జబ్బులు కూడా నయమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందని, దానికోసం శీతలాష్టకం చదవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు వహించటం, గోరింటాకు పెట్టడం, ఆ తర్వాత గ్రామదేవతకి పూజ చేయటం, శీతలాష్టకం చదువుకోవడం లాంటివి చేసినప్పుడు మీ పిల్లలకి అమ్మవారు రాకుండాను, ఒకవేళ ఇప్పటికే వచ్చి ఉంటే అది తగ్గి ప్రమాదకరంగా మారకుండాను ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ప్రతి తల్లి కూడా పిల్లలకి ఆహారం పెట్టే విషయంలో మనం పిల్లలు ఏం ఇష్టపడతారు అనే దాన్ని ఆలోచించేదానికన్నా పిల్లలు దేన్ని ఇష్టపడేలాగా చెయ్యాలి అనేలాగా మీరు ఆలోచించి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,